ఇక బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. బ్రేకింగ్ పాయింట్స్ అయితే చూస్తున్నాము. అది ఇక ధర్మస్థల మిస్టరీలో కీలకమైన అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. 6వ స్పాట్ లో ఏం జరిగింది, 6వ స్పాట్ లో సిట్ అధికారులు వెలికి తీసిన ఆ అస్థి పంజరం అంటే ఆ డెడ్ బాడీ ఎవరిది అనే అనుమానం అయితే కలుగుతోంది. ఆ డెడ్ బాడీ అనన్యకు సంబంధించిందేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. DNA టెస్ట్ కు సంబంధించి అనన్య తల్లి అయితే ఏదైతే ఫిర్యాదు చేశారో DNA ఇవ్వడానికి DNA టెస్ట్ చేయించడానికి నేను సిద్ధం అంటూ కూడా ఆమె ముందుకొచ్చారు. సో DNA టెస్ట్ తర్వాత ఆ అస్థి పంజరాలు ఎముక ఏదైతే పుర్ర ఏవైతే దొరికాయో వాటికి అదేవిధంగా అనన్య తల్లి DNA సో రెండు మ్యాచ్ చేసినప్పుడు రెండు ఒకవేళ పాజిటివ్ గా తేలితే అది అనన్యదే అవుతుంది. సో ఒకవేళ అనన్యది అని నిర్ధారణకు వచ్చినట్లయితే ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో ఆయన ఏం చెప్పారు, ధర్మస్థలిలో అత్యాచారం చేసి ఆ మహిళలందరినీ కూడా చంపి పూడ్చిపెట్టారు అంటూ కూడా ఎవరైతే ఫిర్యాదు చేశారో అది నిజమయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే జరుగుతోంది. మరి ఇప్పుడు 10 నుంచి 12 ఏళ్ల క్రితం పాతి పెట్టి ఉంటారని ఆ ఎముకలు ఎప్పుడైతే బకెట్ లో ఉన్నాయి కదా, సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 6వ స్పాట్ లో దొరికిన ఎముకలు పుర్రే అవన్నీ కూడా ఒక బకెట్ లో స్టోర్ చేసి పెట్టడాన్ని మనము గమనించవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనకు వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బకెట్ లో అయితే మనకు కనిపిస్తుంది. సో దానికి సంబంధించి నార్మల్ గా డెడ్ బాడీకి అయితే శవ పరీక్ష నిర్వహిస్తారు, DNA టెస్ట్ చేస్తారు. మరి ఎముకలకు DNA టెస్ట్ ఏ విధంగా చేస్తారు? సో ఒకవేళ DNA టెస్ట్ చేయాలంటే అది సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు ఫోరెన్సిక్ అధికారులు ఏం చెబుతున్నారు, ఏ విధంగా DNA టెస్ట్ చేయబోతున్నారు, అది సాధ్యమయ్యే పనేనా? నార్మల్ గా ఒక వ్యక్తి చనిపోయినా లేకపోతే రీసెంట్ గా చనిపోయిన డెడ్ బాడీకి DNA చేయడం సాధ్యమవుతుంది, కానీ 10-12 సంవత్సరాల క్రితం చనిపోయినా లేదంటే ఆ ఎముకలకి DNA టెస్ట్ ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ డెడ్ బాడీ కూడా 10 నుంచి 12 ఏళ్ల క్రితం పాతి పెట్టి ఉంటారనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అది ఒక మహిళ డెడ్ బాడీకి సంబంధించిన ఎముకలు పుర్రెగా నిర్ధారణకైతే వస్తున్నారు అధికారులంతా కూడా. అసలు అస్థి పంజరం నుంచి ఎలాంటి సమాధానాలు దొరుకుతాయి, ఒకవేళ దాన్ని టెస్ట్ చేసినట్లయితే ఎలాంటి సమాధానాలు ఎటువంటి క్లూస్ బయటకు వస్తాయి అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఆ అస్థి ఒక డెడ్ బాడీకి అత్యాచారం జరిగిందా లేదా అనేది టెస్ట్ చేస్తే సరిపోతుంది, తెలుస్తుంది. మరి ఎముకలకి అత్యాచారం జరిగిందా లేదా అనేది మనం ఏ విధంగా కనుకోవచ్చు? అసలు ఫోరెన్సిక్ అధికారులకు ఇది సాధ్యమయ్యే పనేనా? ఏ కోణంలో అంటే ఎటువంటి విషయాలను ఎటువంటి కోణంలో వారు పరిశీలించే అవకాశాలు ఉంటాయి, అసలు ఏ విధంగా టెస్ట్ చేస్తారు ఫోరెన్సిక్ అధికారులు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. 12 ఏళ్ళు అయింది కాబట్టి మరి రేప్ జరిగిందా లేదా అనేది ఆనవాళ్ళు ఏదైనా దొరుకుతాయా? అసలు అన్ని నిర్ధారించలేమంటూ కూడా ఫోరెన్సిక్ అధికారులు అయితే చెబుతున్నారు. మరి ఎముకలపై గాయం ఉంటే కీలక ఆధారంగా మారే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఆ ఎముకలపైన ఏదైనా విషపు పదార్థాలు పెట్టి చంపి ఉన్నట్లయితే ఆ ఎముకలపైన ఏదైనా పాయిజన్ కి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లయితే దాన్ని టెస్ట్ చేసి నిర్ధారించే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఎముకలపైన ఇంకేదైనా గాయాలు కలిగినట్లయితే ఆ గాయాలను బేస్ చేసుకొని టెస్ట్ చేసినా కూడా ఫోరెన్సిక్ అధికార నిపుణులు ఏదైనా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏదైనా ఆన్సర్ బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మరి అదేవిధంగా కొన్ని విషపు మరకలు ఉండే అవకాశం కూడా మనకు తెలుస్తోంది. మరి ఏం జరగబోతోంది, ఎలాంటి ఫలితము ఉండబోతోంది అనేది తెలియాలి. DNA టెస్టుల్లో ఎవరితోనైనా మ్యాచ్ అయితే ఆ డెడ్ బాడీ ఎవరిదన్న సస్పెన్స్ వీడే ఛాన్స్ అది ఎంతమందికి ఉంటుంది? కొన్ని వందల మంది చనిపోయారు 1999 నుంచి ఈ సంఘటన అయితే జరుగుతోంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకవేళ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ మారణ హోమం లేదు అంటే ఈ ఇంతమంది మహిళలు చిన్నారుల శవాల్ని అక్కడ ధర్మస్థలలో పూడ్చిపెట్టడాన్ని ఏ విధంగా చూడొచ్చు దీన్ని? సో అంతమంది మృతదేహాలను మనం వెలికి తీయడము అందరితో, సో అన్ని డెడ్ బాడీలకి DNA టెస్ట్ చేయడము ఎంతవరకు సాధ్యమవుతుంది? అది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా తలకు మించిన భారంగా మారుతోంది ఫోరెన్సిక్ అధికారులకు. మరి నిజంగానే ఎవరైతే ఆ ఫిర్యాదుదారు ఉన్నారో ఆయన చెప్పింది నిజమేనా కాదా అనేది ఇప్పుడు ఈ DNA టెస్ట్ చేయడం, అదేవిధంగా ఆ ఎముకలు ఎవరి అయితే అనన్యవి అని అనుకుంటున్నారు, మరి ఆ అనన్యవి నిజంగానే అనన్యకు సంబంధించిన డెడ్ బాడీ అయినా కాదా అనేది కూడా తేలాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక ధర్మస్థలం మిస్టరీలో కీలక అంశాలైతే వెలుగులోకి వస్తున్నాయి. 6వ స్పాట్ లో దొరికిన డెడ్ బాడీ అంటే ఎముకలు పుర్రె అయితే ఇవి అయితే లభించాయి. సో వీటిని సేఫ్ గా ఒక బకెట్ లో స్టోర్ చేసి ఉంచారు ఫోరెన్సిక్ లేదంటే సిట్ అధికారులు. మరి ఆ ఎముకలకు సంబంధించి ఆ ఎముకలకు నిజంగానే అంటే ఆ డెడ్ బాడీకి అత్యాచారం జరిగిన తర్వాతనే వాటిని పూడ్చిపెట్టారా లేదా అనేది ఎలా తేలుతుంది? అంటే సాధారణంగా చనిపోయిన వ్యక్తులకి ఒకవేళ డెడ్ బాడీ ఉన్నట్లయితే శరీరానికి మనము ఆ పరీక్షలు లేదంటే టెస్టులు చేసినప్పుడు ఆ అత్యాచారం జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. మరి ఇప్పుడు ఎముకలకు అత్యాచారం జరిగిందా లేదా అనేది ఏ విధంగా తేల్చబోతున్నారు? ఇది అసలు ఫోరెన్సిక్ నిపుణులకు సాధ్యమయ్యే పనేనా అన్న కోణంలో ఆలోచనలు అయితే రేకెత్తుతున్నాయి. మరి ఏం జరగబోతోంది? మరి ఒకవేళ బయటపడ్డ ఈ ఆనవాళ్లు ఏదంటే ఎముకలు పుర్రే ఈ డెడ్ బాడీకి సంబంధించిన అస్థిపంజరాలు వెలువడ్డాయో ఇవి ఏ సంవత్సరంలో మరణించబడ్డ వ్యక్తివి అనేవి కూడా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. మరి అంతమందికి డిఎన్ఏ టెస్టులు చేయడం సాధ్యమేనా అన్న కోణంలో కూడా ఫోరెన్సిక్ అధికారులు అయితే అనుమానాలు పడుతున్నారు. మరి అదంతా సాధ్యమయ్యే పనేనా అంటూ కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి నెలకొంటుంది. మరి గత కొద్ది సంవత్సరాలుగా 10-13 సంవత్సరాల గతంలో 10-13 సంవత్సరాల క్రితం జరిగిన ఈ మర్డర్స్ లో ఈ డెడ్ బాడీ ఇప్పుడు బయటకు వచ్చింది. మరి దీనికి అత్యాచారం జరిగిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవడం? ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో ఆయన చేసిన ఫిర్యాదు మేరకు ఆ లైంగిక దాడి జరిగిన తర్వాతనే లేదంటే విష ప్రయోగం జరిగిన తర్వాతనే ఆ మహిళల చిన్నారుల మృతదేహాలను పూడ్చిపెట్టడం జరిగింది అంటూ కూడా ఆయన పేర్కొన్న విషయం అయితే మనందరికీ తెలుసు. మరి ఈ కోణంలో ఒకవేళ బయటికి వెలువడ్డ ఎముకలు పుర్రె అంటే ఆ డెడ్ బాడీకి సంబంధించి ఎటువంటి పరీక్షలు చేస్తే అత్యాచారానికి లోనయ్యారు ఆ వ్యక్తులు అనేది ఏ విధంగా బయటపడుతుంది? సో దీనికి సంబంధించి ఏ విధమైన ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి? అసలు ఫోరెన్సిక్ అధికారులు ఏం చెబుతున్నారు అనేది కూడా చూడొచ్చు. అదేవిధంగా డిఎన్ఏ టెస్టులు అసలు అంతమందికి నిర్వహించడం సాధ్యమయ్యే పనేనా అంటూ కూడా మరికొంతమంది ఆలోచనలో పడ్డారు. ఇదంతా కూడా అసాధ్యం అంటూ మరికొంతమంది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు. కానీ అంతమందికి డిఎన్ఏ టెస్టులు నిర్వహించడం కూడా అసాధ్యం అంటూ కూడా ఎక్స్పర్ట్స్ చెబుతున్నమాట. మరి ఈ కేసులో ఏం జరగబోతోంది? ఈ 6వ స్పాట్ లో దొరికిన ఈ ఎముకలు పుర్రై ఎటువంటి సంకేతాలను ఇస్తాయి? ఏ విధంగా ఈ కేసును ముందుకు తీసుకువెళ్తాయో చూడాల్సిన పరిస్థితి నెలకొంది.